నా పేరు చింతల రవీందర్ రెడ్డి. మాది నిర్మల విలేజ్, దేవరుప్ల మండల్, జనగాం జిల్లా, పాలకుర్తి కాన్స్టిట్యూషన్. మా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న పొజిషన్, నేను గ్రామ పార్టీ అధ్యక్షుని ఇక్కడ. మేము బాగా కష్టపడ్డాం, ఎందుకంటే యూత్ ఉన్నది. యూత్ తోటి మాకు అవతల పార్టీలో మంచి పెద్ద పెద్ద ఎంఐఎంలు మేము యూత్ తోటే ఫాలో అయ్యాను, యూత్ తోటే కష్టపడ్డాం. అక్కడ మంత్రి ఉన్నాడు, అక్కడ జెడ్పీటీసీ ఉన్నారు, ఎంపీటీసీ వాళ్ళే, సర్పంచ్ వాళ్ళు, అయినా సుతా మేము యూత్ మహిళలతోటి అటు ఇటు మమకమై బాగా కష్టపడ్డాం. మేడం చిన్న ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి మేడం కష్టపడ్డాం బాగానే, మొన్న ఎంపీ మేడం సుతా బాగానే కష్టపడ్డాం. అంటే ఒక 50 ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వాళ్ళకే ఎక్కువ పడ్డాయి. అప్పుడు పోయినసారి 12 ఓట్లు ఉండే, 50 ఓట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు భయపెట్టించరు, మీకు పింఛన్ రాదు, మీకు ఇండ్లు రావు, మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, మీకు రేషన్ కార్డు రావు అని చాలా బెదిరించారు. డబ్బులకు ప్రలోభ పెట్టి భయపెట్టించి ఓట్లు వేసుకోరు వాళ్ళు. 6 గ్యారెంటీలు అలా ఇప్పుడు మనకు వాళ్ళ మాట ఇచ్చిన ప్రకారం మేము సుతా జనాలకు తీసుకుపోయినాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు గ్యాస్ ఒకటి ఉన్నది, ఇప్పుడు ఉచిత బస్సు ఒకటి, ఇప్పుడు రేషన్ అంటే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ, ఇంకా ఉన్న గ్యారెంటీల సుతా మేము సుతా ప్రజలకు తీసుకుపోయినాం. మన ఎలక్షన్లప్పుడు చెప్పిన సుతా ఇక్కడ ఉన్న స్థానికంగా మా ఊరే జడ్పీటీసీ ఆయన సుతా కొంచెం ప్రెషర్ చేసిన జనాల మీద, మీకు అదే ఇప్పుడు మీకు పింఛన్లు రావు, రేషన్ కార్డులు రావు, అది ఇది అని భయపెట్టి సుతా మొన్న సుతా సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం డబ్బు సుతా ఎక్కువ ప్రలోభ పెట్టినట్టు మాకు అనిపించింది. జనాలు చేసిండు. అయినా సుతా మేము ఇప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గట్టిగానే ఉన్నాం. మేము ఇప్పటికి సుతా ఎన్నికపోలే, అప్పుడు ప్రతిపక్షంలో గట్టిగానే ఉన్నాం. ఇప్పటికైనా మాకు జనాలు ఇప్పుడు సహకరిస్తారు, ఎందుకంటే అప్పుడు మాకు చేసిన గ్యారెంటీలు మేము ప్రజల్లోకి తీసుకుపోయినాం కొన్ని. అప్పటికి 2 లక్షల రుణమాఫీ రాలే, ఇప్పుడు కనుక 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అందరికైందనుకో ఆటోమేటిక్గా ఉన్న కాడ చేంజ్ అయిపోతుంది. జనాల ఇప్పుడు మాకే వాళ్ళు ఇప్పుడు ఇండ్లు కట్టియలే, మేము ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులు రేపు వచ్చే నెలలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నాం. పింఛన్ చూస్తారు, అప్పుడు 2000 4000 ఇస్తామని చెప్పిన అవి సుతా రేవంత్ రెడ్డి చేస్తాడు, పక్కా చేస్తుంది. రేవంత్ రెడ్డి మాట అంటే తప్పుకునే మనిషి కాదు. మా మేడం సుతా యశస్విన్ రెడ్డి సుతా అట్లనే ప్రజలు అంత చిన్న వయసులోనే ప్రతి విలేజ్ తిరుగుతుంది. ఇప్పటికైనా అన్ని పనులు ఖచ్చితంగా మా మేడం చేస్తుంది. మా మేడం చేస్తాను సానుకూలంగా చెప్పింది కూడా, చేసి చూపిస్తుంది కూడా. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే అంత దొడ్డిదారి దొంగదారి వెంబడబోతున్నారు వాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి సుతా వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు ఒక రైతును సుతా ఎక్కడన్నా ఖమ్మంలో ఉన్న మిర్చి వాటిలో సుతా వాళ్ళు రైతులు బేడీలేసిర్రు. అట్లా సుతా ఇప్పుడు వాళ్ళ రైతులు వాళ్ళు చేసింది ఎక్కడ చేసిర్రు, ఒక ఉచిత కరెంట్ చెప్పి ఎక్కడ ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి తెచ్చి అప్పుల పాలు చేసిర్రు తప్ప 2 లక్షల రూపాయలు మాపేస్తున్నాడు. ఏ రైతుకు మాపైంది? ఇలా 5 లక్షల రూపాయలు మాపైతే ఇవాళ ఇంత ఇబ్బంది ఉండకపోగా 2 లక్షల రుణమాఫీ రైతులు సుతా ఇంత సానుకూలంగా ఉంది కదా, ఇలా అందరికి మాపావు కదా. వాళ్ళు చేసిన 2 లక్షలు దాటిందంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వల్లనే ఇప్పుడు ఈ రైతులకు ఇంత ఇబ్బంది అవుతుంది. అయినా రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు ఖచ్చితంగా, కాకపోతే కొంచెం టైం అంటే మొన్న 15వ తారీఖు వరకే అన్నాడు కట్ ఆఫ్ డేటు, ఆయన చేసిండు. ఇంకా కొంతమందికి కాలేదు. ఖచ్చితంగా ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అవుతుంది, ఖచ్చితంగా చేసి తీరుతారు రేవంత్ రెడ్డి. తులం బంగారం 1 లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని గుదిబండ లెక్క. ఇప్పుడు మన ఒక కుటుంబం ఉందనుకో, మన కుటుంబం ఒక అప్లపాలు అయినప్పుడు మనసుతో కొంచెం సర్దుకోవాల్సి వస్తుంది. అసలు వ్యవస్థ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు, ప్రతి ఒక్క రైతుకు తెలుసు, ఎవరికైనా తెలుసు. ఇప్పుడు అక్కడ 1000 కోట్ల అప్పు చేసి పెట్టి మేసిరు కదా వాళ్ళు దొంగలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా ఎన్ని విలాసాల బతుకులు ఫామ్ హౌజులు కట్టుకొని ఎక్కడెక్కడ, అవన్నీ డబ్బులు అంతా ప్రజలదే కదా. ఇప్పుడు అంతా ఇక్కడ నెత్తిన పెట్టి కొంచెం టైం పడుతుంది కదా, ఖచ్చితంగా చేస్తాడు. మరి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కాపీ కొడితే వాళ్ళని మొన్న పోయిన ఎలక్షన్లలో ఈ జనాలంతా ఆదరిద్దరు కదా, గెలిపిద్దరు కదా. మొన్న ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీట్ అన్న గెలిచిరా, 39 ఎమ్మెల్యేలు గెలిచిరు. వాళ్ళు చక్కగా పనిచేస్తే వాళ్ళంతా బీజేపీకి మద్దతు ఇచ్చారు మొన్న పోయిన ఎలక్షన్లలో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు రానివద్దు ముందు, కానీ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చేయాలా. వాళ్ళు మేం చేసినాము ఇక్కడ అట్లాంటి ఒక్క ఎంపీ గెలలే కదా, వాళ్ళది అయిపోయింది కదా. ఏముంది, మొత్తం కుడిదల వాడ ఎలక తిరుగుతారు ఇప్పుడు కదా, తప్ప ఏం లేదు. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు అంతే. ఇక వాళ్ళ క్యాపిటల్ క్లోజు ఏమున్నా కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ 10 కాదు 15 సంవత్సరాలనే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది. జనాలు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలను సుతా ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా మొన్న హైకోర్టులో వాళ్ళకు ఇచ్చిర్రు. ఎస్సీ వర్గీకరణ సుతా మన రేవంత్ రెడ్డి సుతా అంత అన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ కానీ, కుళ్ళగాని కానీ ఏది కానీ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగానే స్పందిస్తుంది, అందరికీ న్యాయమే చేస్తుంది. ఇంట్లో ఎస్సీ వర్గీకరణ సుతా దానికి సుతా బిల్లు పెడతారు, చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజ్యం అనేది ఎప్పుడు ఉండదు. అట్లా
ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు బట్టి విక్రమార్క ఎస్సీ కదా, ఇప్పుడు అక్కడ సెంటర్లో మల్లికార్జున ఖార్గే ఎస్సీ కదా, అట్లా అనుకుంటే ఇప్పుడు ఎందరికి ఇవ్వలే. ఇప్పుడు రేపు పీసీ సుత ఎస్సీకే ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి. కులం మతం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూడరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది తప్ప నాకు రెడ్డి ఫీలింగ్ ఉంటుంది అని అట్లా అనుకోని రేవంత్ రెడ్డి సుత ఎప్పుడు అనుకోడు. బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఇప్పుడు రెడ్డి ఒక ముఖ్యమంత్రి రెడ్డి ఉండగా అంత మాత్రమే కాదు, బీసీలకు సుత న్యాయమే చేస్తాడు రేవంత్ రెడ్డి. బీసీ కులగణ సుత చేస్తా అన్నాడు. ఇప్పుడు టైం ఎలక్షన్ మూమెంట్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు అంతలా చేయకపోవచ్చు, చేస్తే మళ్ళీ టైం తీసుకుంటుంది అనే ఆలోచన తప్ప బీసీ కులగణ సుత చేస్తాడు. అట్లేం లేదు. ఎస్సీలకైనా బీసీలకైనా ఎవరికి కానీ మైనార్టీలకు కానీ ప్రతి ఒక్క కులం మతం అని తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేయనికే ఉంది. కేంద్ర బడ్జెట్ ఏం పెట్టారు సార్ మొన్న? కనీసం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దీన్ని దెబ్బతీయాలనే ఆలోచన తప్ప ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో అక్కడక్కడల్లా ఈ కేంద్రం ఏం చేస్తుంది, బడ్జెట్ ఎంతకు అంతే ఇక. ఎందుకంటే ఇక్కడ మొత్తం మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేస్తే మళ్ళీసారికి మాకేమైనా గ్రిప్ ఉంటుంది అనే ఆలోచన తప్ప కేంద్ర బడ్జెట్ అనేది పెట్టిన బడ్జెట్ ఆంధ్రాకి ఇచ్చిర్రు, మరి తెలంగాణకి సూయొచ్చు కదా ఇంతో అంతో అక్కడ. ఎందుకంటే వాళ్ళు మొన్న సపోర్ట్ చేసిరు, వాళ్ళు లేకపోతే వాళ్ళకి మనగడలేదు, బీజేపీలో మనగడలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చిరు, ఇక్కడ ఇవ్వలే. రాష్ట్ర బడ్జెట్ ఇక్కడ మన అసెంబ్లీలో ప్రవేశపెట్టారంటే ప్రతి ఒక్క ఇప్పుడు కులగణన మీరు ఒక మాట అన్నారు, అట్లా కులగణన కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇచ్చేది రైతులకు ఇస్తారు, విద్యావంతులకు ఇచ్చేది ఉద్యోగస్తులకు, వాళ్ళకు ఎవరు బడ్జెట్ వాళ్ళకు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బరువు మోసే వారికి ఎరుకుంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఏది హామీలు నెరవేర్చాలి వీళ్ళు బదనాం చేస్తారు కదా, వాళ్ళు సుతా కట్టిన బడ్జెట్ మీద సుతా ప్రతిపక్షాలు బదనాం చేస్తారు. బడ్జెట్ బరాబరే పెడతారు, బడ్జెట్ పెట్టిన కాడికైనా పనులు చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు ఉన్న బడ్జెట్ కంటే వచ్చే బడ్జెట్ సుతా మళ్ళీ అప్పుడు సుతా ఎక్కువనే పెడుతుంది, ఖచ్చితంగా ఉన్న పనులన్నీ నెరవేరుస్తుంది. నేను సర్పంచ్ పోటీ చేస్తా అంటే నేను సేమ్ సిద్ధంగానే ఉన్నా. కాకపోతే ఏంటంటే మా మేడం టికెట్ నాకు ఇస్తా, ఇంకెవరికి ఇస్తా, ఎవరికి ఇచ్చినా మేము అప్పటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా, ఎవరికి ఇచ్చినా మేము కలిసి పని చేస్తాం. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపించుకుంటాం. ఇక్కడ నాకు ఇస్తే నేను చేస్తా, నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే నేను ప్రజల కోసమే పనిచేస్తానికే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అంతకుముందు సుతా కాంగ్రెస్, మొన్న ఒక్కసారి బీఆర్ఎస్ వచ్చింది సర్పంచ్, ఇదంతా నామకే మస్తు చేసిన అది చేసిన సీసీ రోడ్లు పోసి పెద్ద అభివృద్ధి అని చెప్పుకోరు తప్ప ఎక్కడేం పని చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఫండ్ రాకుండా రాష్ట్ర ఫండ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మన మేడం సుతా మాకు సానుకూలంగా ఉంటుంది. మా మేడం సుతా అసెంబ్లీలో కొట్లాడుతుంది. మనకు కావే మేడం ఉంది, పార్లమెంట్లో కొట్లాడుతుంది, గ్రామాల నిధులు తెస్తుంది, గ్రామ సర్పంచులతో పనులు చేపిస్తుంది. మేము గ్రామ ప్రజలకు చెప్పేది ఒకటే సార్, మేము ఏంటంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, ఇక్కడ మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము గ్రామ ప్రజలకు మేము వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, వచ్చే రేపు రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఈ ఉచిత బస్సు కానీ, ఇప్పుడు ఉన్న గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్లు కానీ, కరెంట్ కానీ, ఇవన్నీ మేము జనాలకు తీసుకుపోతాం. మేమేం చేస్తాం, మమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తే మేము ఎట్లా చేయాలి ఏం కథ మేము జనాలకు చెప్తాం, చెప్పి మేము ముందుకెళ్తాం.